ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆ దేశానికి వీసాలు ఇవ్వడం చాలా కఠినతరం అయిపోయింది. అసలు ఇంటర్వ్యూలు కూడా దొరకటం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు డొనాల్డ్ ట్రంప్. డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఇంటర్వ్యూ తొందరగా వచ్చేలా చేయనుందని సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికాకే వెళ్ళాలి అని అనుకుంటారు. ముఖ్యంగా భారతీయులు యుఎస్ వెళ్ళడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఉద్యోగాలు, చదువులు ఇలా చాలా రంగాల్లో కోట్లాది మంది అమెరికా కలలు కంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసాలు రావటం చాలా టఫ్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వీసాల ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కేవలం స్టూడెంట్ వీసాలకే కాకుండా బిజినెస్, టూరిస్ట్ ఏ వీసా కావాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి కారణం వీసా నిబంధనల్లో మార్పులే అని చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కూడా. ఫలితంగా పలువురు సంవత్సరాల పాటు వీసాల కోసం తిరగాల్సి వస్తోంది. సాధారణంగానే బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఏం చేసినా లాభం రావాలని కోరుకుంటారు. అలా వచ్చిందే అమెరికా గోల్డ్ కార్డ్. ఇప్పుడు అలాంటి మరో స్కీమ్ను తీసుకురానున్నట్లుగా సమాచారం అందుతోంది. వీసా ఇంటర్వ్యూ ప్రాబ్లంకు అమెరికా ప్రభుత్వం సొల్యూషన్ తీసుకురావాలనుకుంటోంది. దాంతోపాటు తమ దేశానికి డబ్బులు వచ్చేలా కూడా చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులుగా వీసా ఇంటర్వ్యూల కోసం వేచి చూసేవారు డబ్బులు చెల్లిస్తే తొందరగా ఇంటర్వ్యూ స్లాట్ దొరికేలా అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. అయితే ఇందుకోసం $1000 చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం. అంటే భారత కరెన్సీలో 85,758 రూపాయలు. దీన్ని త్వరలోనే అమల్లోకి కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపిందని సమాచారం. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ వీసాగా $1000 చెల్లిస్తే వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం టూరిస్ట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $185 చెల్లిస్తున్నారు. డిసెంబర్ 2025లో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లోని లీగల్ సలహాదారులు ఈ ప్రతిపాదనపై చట్టపరమైన సమస్యలు ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. ఖర్చుకు మించి ఫీజులు వసూలు చేయటం చట్టవిరుద్ధమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆ దేశానికి వీసాలు ఇవ్వడం చాలా కఠినతరం అయిపోయింది. అసలు ఇంటర్వ్యూలు కూడా దొరకటం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు డొనాల్డ్ ట్రంప్. డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఇంటర్వ్యూ తొందరగా వచ్చేలా చేయనుందని సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికాకే వెళ్ళాలి అని అనుకుంటారు. ముఖ్యంగా భారతీయులు యుఎస్ వెళ్ళడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఉద్యోగాలు, చదువులు ఇలా చాలా రంగాల్లో కోట్లాది మంది అమెరికా కలలు కంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసాలు రావటం చాలా టఫ్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వీసాల ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కేవలం స్టూడెంట్ వీసాలకే కాకుండా బిజినెస్, టూరిస్ట్ ఏ వీసా కావాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి కారణం వీసా నిబంధనల్లో మార్పులే అని చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కూడా. ఫలితంగా పలువురు సంవత్సరాల పాటు వీసాల కోసం తిరగాల్సి వస్తోంది. సాధారణంగానే బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఏం చేసినా లాభం రావాలని కోరుకుంటారు. అలా వచ్చిందే అమెరికా గోల్డ్ కార్డ్. ఇప్పుడు అలాంటి మరో స్కీమ్ను తీసుకురానున్నట్లుగా సమాచారం అందుతోంది. వీసా ఇంటర్వ్యూ ప్రాబ్లంకు అమెరికా ప్రభుత్వం సొల్యూషన్ తీసుకురావాలనుకుంటోంది. దాంతోపాటు తమ దేశానికి డబ్బులు వచ్చేలా కూడా చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులుగా వీసా ఇంటర్వ్యూల కోసం వేచి చూసేవారు డబ్బులు చెల్లిస్తే తొందరగా ఇంటర్వ్యూ స్లాట్ దొరికేలా అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. అయితే ఇందుకోసం $1000 చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం. అంటే భారత కరెన్సీలో 85,758 రూపాయలు. దీన్ని త్వరలోనే అమల్లోకి కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపిందని సమాచారం. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ వీసాగా $1000 చెల్లిస్తే వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం టూరిస్ట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $185 చెల్లిస్తున్నారు. డిసెంబర్ 2025లో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లోని లీగల్ సలహాదారులు ఈ ప్రతిపాదనపై చట్టపరమైన సమస్యలు ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. ఖర్చుకు మించి ఫీజులు వసూలు చేయటం చట్టవిరుద్ధమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆ దేశానికి వీసాలు ఇవ్వడం చాలా కఠినతరం అయిపోయింది. అసలు ఇంటర్వ్యూలు కూడా దొరకటం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు డొనాల్డ్ ట్రంప్. డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఇంటర్వ్యూ తొందరగా వచ్చేలా చేయనుందని సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికాకే వెళ్ళాలి అని అనుకుంటారు. ముఖ్యంగా భారతీయులు యుఎస్ వెళ్ళడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఉద్యోగాలు, చదువులు ఇలా చాలా రంగాల్లో కోట్లాది మంది అమెరికా కలలు కంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసాలు రావటం చాలా టఫ్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వీసాల ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కేవలం స్టూడెంట్ వీసాలకే కాకుండా బిజినెస్, టూరిస్ట్ ఏ వీసా కావాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి కారణం వీసా నిబంధనల్లో మార్పులే అని చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కూడా. ఫలితంగా పలువురు సంవత్సరాల పాటు వీసాల కోసం తిరగాల్సి వస్తోంది. సాధారణంగానే బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఏం చేసినా లాభం రావాలని కోరుకుంటారు. అలా వచ్చిందే అమెరికా గోల్డ్ కార్డ్. ఇప్పుడు అలాంటి మరో స్కీమ్ ను తీసుకురానున్నట్లుగా సమాచారం అందుతోంది. వీసా ఇంటర్వ్యూ ప్రాబ్లం కు అమెరికా ప్రభుత్వం సొల్యూషన్ తీసుకురావాలనుకుంటోంది. దాంతోపాటు తమ దేశానికి డబ్బులు వచ్చేలా కూడా చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులుగా వీసా ఇంటర్వ్యూల కోసం వేచి చూసేవారు డబ్బులు చెల్లిస్తే తొందరగా ఇంటర్వ్యూ స్లాట్ దొరికేలా అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. అయితే ఇందుకోసం $1000 చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం. అంటే భారత కరెన్సీలో 85,758 రూపాయలు. దీన్ని త్వరలోనే అమల్లోకి కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపిందని సమాచారం. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ వీసాగా $1000 చెల్లిస్తే వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం టూరిస్ట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $185 చెల్లిస్తున్నారు. డిసెంబర్ 2025లో పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లోని లీగల్ సలహాదారులు ఈ ప్రతిపాదనపై చట్టపరమైన సమస్యలు ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. ఖర్చుకు మించి ఫీజులు వసూలు చేయటం చట్టవిరుద్ధమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.